మన ఒక సబ్స్క్రైబర్ డౌట్ ఏంటంటే, సార్ నాకు రీసెంట్‌గా షుగర్ అటాక్ అయింది. ఎన్ని రోజుల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది? అంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఎన్ని రోజుల తర్వాత వస్తుంది అని డౌట్ అన్నమాట. సో, మీకొకటి చెప్తా వినండి. మీరు షుగర్ ఎప్పుడైతే మంచిగా కంట్రోల్‌లో ఉంచుకుంటారో, అంటే డైట్, ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ లేకుండా ఉంటారో, అప్పుడు మీకు ఈ షుగర్ గూడా మీతోటి మంచిగా ఫ్రెండ్‌లా కలిసి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు గనక దాన్ని నెగ్లెక్ట్ చేసి, దా డైట్ ఫాలో అవ్వకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, బాగా స్ట్రెస్ తీసుకుంటే ఏమవుతుంది? ఈ షుగర్ అనేది మీకు విలన్‌లా తయారైతుంది. అప్పుడు మీకు కిడ్నీ డ్యామేజ్ గానీ, హార్ట్ ప్రాబ్లమ్ గానీ, బ్రెయిన్ స్ట్రోక్ గానీ, నరాలు ఎఫెక్ట్ అవ్వడం గానీ, ఇలా అన్నీ జరుగుతాయన్నమాట. ఒకవేళ మీరు గనక మంచి డైట్ ఇదంతా ఫాలో అయితే, ఇది మీ ఫ్రెండ్‌లా ఉంటుంది. మీకు 20, 30, 40, 50 మీరు 80 సంవత్సరాలు ఉన్నా గూడా, మీ షుగర్ మంచిగా కంట్రోల్ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మంచిగా నార్మల్‌గా ఉండొచ్చు. ఏ అవయవం ఎఫెక్ట్ అవ్వదు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, మీరు నాకు కిడ్నీ ప్రాబ్లమ్ వస్తుంది, నాకు ఇదొస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేంటంటే, మీ షుగర్ మంచిగా కంట్రోల్ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అర్థమైంది గదా! థాంక్ యూ.